తెలంగాణ బీజేపీలో పేరుకే బీసీ నినాదమా? పదవులు తక్కువ, ప్రచారం ఎక్కువ అనే విధంగా బీజేపీలో బీసీల పద్ధతి ఉందా? జిల్లా అధ్యక్షుల పదవిలో బీసీలను బీజేపీ పక్కకు పెట్టిందా? ఓసీలకు పెద్దపీట వేసిందా? బీసీ ముఖ్యమంత్రి నినాదం అంటూనే బీసీలకు పదవుల్లో కోత పెట్టారా? అసలు జిల్లా అధ్యక్షుల్లో బీసీలు ఎంతమంది, ఓసీలు ఎంతమంది ఉన్నారు? ఇంతకీ పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. టీబీజేపీలో పేరుకే బీసీ నినాదమా? తెలంగాణ కమలం పార్టీలో పదవులు తక్కువ, ప్రచారం ఎక్కువ. బీసీ ముఖ్యమంత్రి అంటూనే పదవుల్లో కోత పెట్టారా? తెలంగాణ బీజేపీలో పేరుకే బీసీ నినాదం అనే టాక్ వినిపిస్తోంది. పదవులు తక్కువ, ప్రచారం ఎక్కువ అనే విధంగా తెలంగాణ కమలం పార్టీలో బీసీల పరిస్థితి మారిందట. జిల్లా అధ్యక్షుల పదవిలో బీసీలను బీజేపీ పక్కకు పెట్టిందా అనేలా వారి తీరు కనిపిస్తోందంటున్నారు బీసీ నేతలు. బీసీ ముఖ్యమంత్రి నినాదం అంటూనే బీసీలకు పదవుల్లో కోత పెట్టారని, ఓసీలకు పెద్దపీట వేశారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోందట. కొందరు నేతలు పెదవి విరుస్తున్నారట. దీంతో అసలు జిల్లా అధ్యక్షుల్లో బీసీలు ఎంతమంది, ఓసీలు ఎంతమంది ఉన్నారనే ప్రశ్నలు తెరమీదికి వచ్చాయట. తెలంగాణ బీజేపీ 12 మంది జిల్లా అధ్యక్షులను మార్చుతూ కొత్తగా 35 జిల్లాలకు సంబంధించిన కొత్త అధ్యక్షులను నియమించింది. అయితే పదవులన్నీ ఎక్కువగా ఓసీ సామాజిక వర్గానికి చెందిన నేతలకే కట్టబెట్టారని పార్టీలో చర్చ జరుగుతోందట. ఓసీ సామాజిక వర్గంలో ముఖ్యంగా రెడ్డిలకు పదవుల్లో పెద్దపీట వేశారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి కూడా 8 మందికి జిల్లా అధ్యక్ష పదవులు కట్టబెట్టిన వారిలో కూడా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారికే పెద్దపీట వేశారని మిగతా బీసీ వర్గాలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ బీసీ నినాదం అంటూనే ఓవైపు ఓసీలకు పెద్దపీట వేస్తూ మరోవైపు బీసీలో ఉన్న మున్నూరు కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారని పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోందట. ఇటీవల జిల్లా అధ్యక్షులు కావాలని చాలామంది గంపెడాసలు పెట్టుకున్నారట. అయితే 8 మంది జిల్లా అధ్యక్షులను తొలగిస్తూ వారి స్థానంలో కొత్త జిల్లా అధ్యక్షులను నియమించారు. అయితే కొత్తగా నియమించిన జిల్లా అధ్యక్షులు సామాజిక సమీకరణాల నేపథ్యంలో బీసీలకు ప్రాధాన్యత ఇస్తారని ఊహించారు. కానీ ఓసీలకే పెద్దపీట వేశారని పార్టీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. 35 జిల్లా అధ్యక్షులకు గాను ఓసీ సామాజిక వర్గానికి చెందిన వారికి 26 జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులను నియమించారు. అందులో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్లు 19 మంది జిల్లా అధ్యక్షులు ఉండగా, వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన వారు 4, బ్రాహ్మణ, కమ్మ, వైశ్య సామాజిక వర్గానికి చెందిన వారిలో ఒక్కొక్కరిని నియమించారు. ఇలా మొత్తానికి ఓసీలకు 26 జిల్లా అధ్యక్ష పదవులు కట్టబెట్టారు. అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి కేవలం 1 పదవి మాత్రమే కట్టబెట్టారు. ఇక 8 మంది బీసీలకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించగా వారిలో 6 మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వారే ఉన్నారట. ఇక యాదవ సామాజిక వర్గానికి చెందిన 1, పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన 1కి జిల్లా అధ్యక్ష పదవులు కట్టబెట్టారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పిన బీజేపీ ఇప్పుడు పార్టీ జిల్లా అధ్యక్షుల పదవుల్లో సమతుల్యత పాటించట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాల్లో కూడా కులాల వారీగా పదవులు ఇవ్వటంలో కూడా పార్టీ వైఫల్యం చెందుతోందని నేతలు లోలోన కుమిలిపోతున్నారని సమాచారం. బీజేపీలో పేరుకు మాత్రమే బీసీ నినాదం తప్ప పదవుల్లో అన్యాయమే జరుగుతుందని పార్టీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రానున్న పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకునైనా పార్టీ పదవుల్లో సామాజిక న్యాయం పాటించాలని రాష్ట్ర నాయకత్వాన్ని పార్టీ శ్రేణులు విజ్ఞప్తి చేస్తున్నాయి. రానున్న రోజుల్లో రాష్ట్ర స్థాయి పదవుల్లో తమకు ప్రాధాన్యత కల్పించాలని బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరి రాష్ట్ర స్థాయి పదవుల్లోనైనా బీసీలకు ప్రాధాన్యత ఉంటుందా లేదా వేచి చూడాలి.